లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఈ ఆల్కహాల్ అలవాటు అనేది మొదటగా చిన్నగా స్టార్ట్ అవుతుంది. అంటే బ్యాచులర్ లైఫ్లోనే ఫ్రెండ్స్తోనే స్టార్ట్ అవుతుంది. ఇది అలా 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 ఓవర్ రోజుకి వెళ్ళిపోతుంది. మ్యారేజ్ తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుంది. కొందరు కామ్గా తాగేసి సైలెంట్గా ఉంటారు లిమిట్గా. కొందరు బీభత్సం సృష్టిస్తారు. సరే, అయితే ఈ మద్యము మానేయాలంటే మెయిన్గా స్వతహాగా వాళ్ళకి రావాలి, మానేయాలనే ఆలోచన రావాలి. లేకపోతే దానికి సంబంధించిన రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానికి సంబంధించిన కొన్ని ఉన్నాయి ట్రిప్స్, అవి పాటిస్తే సరిపోతుంది. కానీ మధ్యప్రదేశ్లో ఒక మినిస్టర్ నారాయణ్ సింగ్ భూపాల్లో డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ దురలవాట్ల పైన ఒక అవగాహన సదస్సు జరిగింది. దాంట్లో నారాయణ్ సింగ్ మాట్లాడుతూ, మీ భర్తలను బయటికి పంపించొద్దు, ఇంట్లోనే తాగమని చెప్పండి, అలా వాళ్ళు నెమ్మదిగా అలవాటు మానేస్తారని చెప్పారు. కానీ దీని మీద పెద్ద దుమారమే రేగింది ఎంపీలో. ఎందుకంటే ఇంట్లో కూర్చొని తాగడం స్టార్ట్ చేస్తే దానికి పిల్లలు చూస్తారు, పిల్లలు కూడా అలవాటు చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. ప్లస్ తాగేసి భార్యను కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దీని మీద పెద్ద దుమారం రేగింది. కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటంటే బయట తాగి ఇంకా ఎక్కువ తాగడము, అంటే బయట అలవాటు ఉంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఇంకా ఎక్కువ తాగడం అలవాటు అవుతుంది, ఇంట్లో ఉంటే లిమిట్గా తాగుతారనే ఉద్దేశంతో అతను చెప్పాడు. మరి దీని మీద మహిళా సంఘాలు అన్నీ చాలా వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఏదైనా సరే మద్యం మానడం అనేది కంపల్సరీ. అది అలవాటు చేసుకోకపోవడమే మంచిది, చేసుకున్న ఒక లిమిట్లో ఉండాలి. లేకపోతే పూర్తిగా మానేస్తే హెల్త్కు మంచిది, నీ ఫ్యామిలీ కూడా చాలా మంచిది.